మొదటి 6 దాంట్లో ప్రధానంగా 4 హామీలు. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు నిండా మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్క బిడ్డకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు. మూడోది దీపం పథకం. గ్యాస్ ధర విపరీతం పెరిగిపోయింది. ఇప్పుడు మంట తాకితే చేయి కాలట్లా. విచిత్రం ఏంటంటే గ్యాస్ బండ తాకితేనే చేతులు కాలేదట్టున్నాయి. అట్లుంది ధరలు. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో కుల మత ప్రాంతాల అతీతంగా ఈ కార్యక్రమాలు మనం అమలు చేస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అన్న, నా పేరు సంధ్య. నేను బీసీల కోసం మాట్లాడాలనుకుంటున్నాను. మా బీసీ హాస్టల్లో పిల్లలకి ఫుడ్ సరిగ్గా లేదు, రూమ్స్ సరిగ్గా లేవు, వాటర్ సదుపాయం అంతగా లేదు. రూమ్స్ అయితే ఇంకా టాయిలెట్స్ ఇవన్నీ అంటే ఎందుకు ఇచ్చేస్తున్నానంటే మీ ముందుకు ఇవన్నీ తీసుకొస్తేనే మీకు తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేటు ఉన్నాయి, మీరు అధికారంలోకి వస్తే మా బీసీ హాస్టల్ని ప్రైవేట్ స్కూల్ పరంగా కానీ లేదా హాస్టల్ పరంగా కానీ మీరు అభివృద్ధి చేస్తారా? ఈ ప్రభుత్వం ఎందుకు బీసీ వాళ్ళన్నా లేదా ఈ బీసీ హాస్టల్ అన్నా ఎంత చులకనగా చూస్తుంది? అది నాకు కావాలి. నమస్తే. అమ్మా, ఈరోజు ఈ ప్రభుత్వంలో బీసీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొన్న ఒక ఘటన జరిగింది. అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వైకాపా నాయకులు వేధిస్తున్నారని కంప్లైంట్ ఇస్తే ఆ ఊర్లో ఉన్న వైకాపా నాయకులు పిల్లలందరూ వచ్చి అతని చితకబాది అతను చదువుతున్న పుస్తకం నుంచి కాగితాలు చింపి అమర్నాథ్ గౌడ్ నోరులో ఆ కాగితాలు కుక్కేసి బతుకుండగా పెట్రోల్ చేతులు కాలు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. చంపేశారు. ఆ కుర్రోడు మొన్న జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చేశాడు. ఊరేగింపుతో ఇంటికి తీసుకెళ్లారు వైకాపా నాయకులు. చూడండి పరిస్థితి ఎంత అన్యాయమో మీరు చూడండి. మా బీసీలు మా ఎస్సీలు అంటాడే సైకో జగన్. ఆయన సైకోయిజంకి ఇది ఒక ఉదాహరణ. ఎంత